అని చెప్పొచ్చు చెప్పాలంటే. అలాంటి ప్రొడక్ట్స్ కి మీరు ఎన్నో ప్రొడక్ట్స్ కి ట్యాగ్ లైన్ రాయడం అనేది నిజంగా నేను ఇక్కడికి వచ్చి తెలుసుకున్నాక నేను కూడా షాక్ అయ్యాను అనమాట. సో మీరు ఇలా వీటి కోసం సపరేట్ గా ఏమైనా టైం తీసుకుంటారా సార్? ప్రొడక్ట్ ని బట్టి మీరు అది రాస్తారా ట్యాగ్ లైన్? యాక్చువల్ గా చాలా మందికి అసలు తెలియదని చెప్పను కానీ పూర్తిగా తెలియనటువంటి ఒక ఫీల్డ్ ఈ ట్యాగ్ లైన్స్ అనేటువంటిది. అవును సార్. అనేక పాట గురించి అందరికీ తెలుసు, మాటల గురించి అందరికీ తెలుసు, కథలు, కవితలు, గేయాలు, వ్యాసాలు, ట్రావెలాగ్స్, పత్రికలు, ఇంకోటి అనేక మందికి అనేక విషయాలు తెలుసు అండి. కానీ ట్యాగ్ లైన్స్ ఏమిటి? నన్ను చాలా మంది అదే అంటారు, నన్ను ట్యాగ్ లైన్ కింగ్ అంటారు మార్కెట్లో. మీరు మీడియాలో కానీ గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ కొడితే ట్యాగ్ లైన్ కింగ్ ఆలపాటి అంటే నావన్నీ వివరాలు వస్తూ ఉంటాయి. అలా ఏంటి ఈ ట్యాగ్ లైన్ ఏమిటి? కింగ్ అంటే ఏదో రాజుగారని పేరు మనందరికీ తెలిసిన విషయం. ట్యాగ్ లైన్ కింగ్ ఏమిటి అని అంటే ప్రతి కంపెనీకి, అది జ్యువెలరీ కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, రిటైల్ కావచ్చు, మాల్ కావచ్చు, హాల్ కావచ్చు, ఎనీథింగ్, ఏ ఫీల్డ్ అయినా సంబంధించినటువంటిది ప్రతి కంపెనీ కూడా కొన్ని ప్రోడక్ట్స్ తయారు చేసి ప్రజలకు ఇస్తుంది. ఉత్పత్తులు, అది చాక్లెట్లా, జ్యువెలరీయా, బట్టలా, రెడీమేడ్సా, ఇంకోటే ఏదైనా కావచ్చు. అలాగే ప్రతి కంపెనీ అనేక మందికి కొన్ని సర్వీసెస్ ఇస్తుంది. సో ఏ కంపెనీ అయినా ఈ ప్రపంచంలో నాకు తెలిసినంత వరకు ఎయిదర్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్, కొన్ని ఉత్పత్తులు, కొన్ని సేవలు ప్రజలకు అందిస్తుంది. అయితే ప్రజలకి మేము ఇలా ప్రోడక్ట్స్ ఇస్తాము, ప్రజలకు మేము ఇలా సేవలు ఇస్తాము అని ఆ కంపెనీ చెప్పాలంటే ఆ ప్రోడక్ట్స్ లేదా ఆ సర్వీసెస్ లేదా ఆ కంపెనీ యొక్క ఆలోచనలకి తగినట్లుగా 3-4 పదాలలో చదువుకున్న వాళ్ళకి, చదువుకోని వాళ్ళకి, ఆబాల గోపాలానికి, అన్ని వర్గాల వాళ్ళకి వినగానే నచ్చేలాగా ఉంటుంది. అది ట్యాగ్ లైన్. ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. తీయని వేడుక చేసుకుందాం, వినండి వినండి ఉల్లాసంగా, ఉత్సాహంగా. కొన్ని రుచులు నోటితోనే కాదు జీవితంతో కూడా కలిసిపోతాయి. ఇది గోల్డ్ డ్రాప్ కి నేను ఇచ్చినటువంటిది. మామూలుగా ఒక గోల్డ్ డ్రాప్ ఆయిల్ అండి, ఆయిల్ మంచిది, ప్యూర్ ఆయిల్, లేకపోతే హెల్దీ ఆయిల్, ఇలా రకరకాలు ఉంటాయి. ఆరోగ్యకరమైన నూనె, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ అని రాయొచ్చు. కానీ నేనేం చేస్తానంటే మనం చేసేది, మనకు వచ్చేటువంటి ఆలోచన కానీ మనం ఇచ్చేటువంటి ట్యాగ్ లైన్ కానీ వాళ్ళ ఊహకి దాదాపు అందనంత లెవెల్లో ఉండాలి అనేటువంటిది నా ప్రయత్నం. ఆ రోజైనా, ఈ రోజైనా, ఏ రోజైనా. అందుకనే వాళ్ళు నన్ను పిలిపించి మాట్లాడినప్పుడు, గోల్డ్ డ్రాప్ వాళ్ళు మాట్లాడినప్పుడు, కొన్ని రుచులు నోటితోనే కాదు జీవితంతో కూడా కలిసిపోతాయి, గోల్డ్ డ్రాప్ సన్ఫ్లవర్ ఆయిల్ అని ఇచ్చారు. అలాగే ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు నన్ను పిలిచారు ఒకసారి. మాది ఫిలిప్స్ లో రేడియోల విభాగం ఉంది, ఇంకా రకరకాల విభాగాల్లో బల్బుల విభాగం ఒక ఉంది, ఫిలిప్స్ బల్బ్స్. ఈ ఫిలిప్స్ బల్బుల గురించి ఎవరు ఏ పని చేస్తున్నా కూడా రోడ్ షోలో మా వాళ్ళు వెళ్ళి ఆడియో విజువల్ ఎక్విప్మెంట్స్ తో వెళ్ళి వినిపించగానే వాళ్ళ చేసే పని ఆపి అని శ్రద్ధగా, ఆసక్తిగా వినేలాగా ఓపెనింగ్ లైన్స్ చెప్పండి అన్నారు. ఈ ట్యాగ్ లైన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎందుకంటే ఎప్పటికప్పుడు ఛాలెంజింగ్ గా ఉంటుంది. వాళ్ళ ఆలోచనలు నేను తెలుసుకోవాలి ముందు, ఆ కంపెనీకి ఏం కావాలి, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారని తెలుసుకొని దాన్ని అతి సరళమైనటువంటి పదాలలో చెప్పాలన్నమాట. హిందీలో ఒక సామెత ఉంది, గాగర్ మే సాగర్ భర్నా అని. గాగర్ అంటే కడవ, సాగర్ అంటే సముద్రం. సముద్రాన్ని కడవలో నింపడం, దాన్ని అందంగా కడలిని కడవలో నింపటం అని చెప్తూ ఉంటా అనేక సభల్లో. నేను చీఫ్ గెస్ట్ గా, సెలబ్రిటీ గెస్ట్ గా వెళ్తుండే చోట అలా కడలిని కడవలో నింపడంలాగా అతి తక్కువ పదాలలో ఎంతో ఎక్కువ భావాన్ని ఇమిడింప చేయటం అనేటువంటి దానికి తగినట్టుగా ఉండేది ఈ ట్యాగ్ లైన్. కాబట్టి వాళ్ళకి, ఫిలిప్స్ బల్బ్ వాళ్ళకి నేనేం చెప్పానంటే, మెరిసేదంతా బంగారం కాదు, మెరిసేదంతా బంగారం కాదు, అలాగే వెలిగేవన్నీ బల్బులు కాదు. అందుకే ఫిలిప్స్ బల్బ్స్, బల్బొంకా బాద్షా ఫిలిప్స్ అనిచ్చా. ఇలాగా ఒక్కొక్క కంపెనీకి,